వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పీజీఆర్ఎస్ లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనంత శ్రీరామ్ పాలకొల్లు మండలం దొడ్డిపట్ల గ్రామంలో ఉమ్మడి సందు విషయమై కోర్టులో ఉండగా కొంతమంది వ్యక్తులు తమ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండగా దౌర్జన్యం చేస్తున్నారని, మా తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు అనంత శ్రీరామ్. భూమి కొలత ఎంతైనా ఒక దొడ్డిపట్ల గ్రామంలో ఇద్దరి ఇళ్ల మధ్య ఉన్న ఒక కామన్ సైట్ కి సంబంధించిన విషయం. అది కోర్టులో ఉంది కాబట్టి బాధ్యతాయుతమైన పౌరుడిగా నేను పేర్లు చెప్తే కేసుని పక్కదోవ పట్టించినట్టు, కేసుని ప్రభావితం చేసినట్టు అవుతుంది. అందువల్ల మీడియా మిత్రులు మీరు కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అదే అండి, పేర్లు చెప్పడం వల్ల మనం వ్యవస్థలను అగౌరవపరిచినట్టు అవుతుంది. అది ఇలా కంప్లైంట్ అనేది రాతపూర్వకంగా అధికారికంగా వారికి ఇచ్చింది కాబట్టి అది బాధ్యతాయుతం ఇది అవుతుంది. ఆ కోర్టులో కేసు పరిష్కారం అయ్యే వరకు కూడా కొంచెం దౌర్జన్యాలు జరగకుండా చూడమని మేము అర్జీ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారికి ఇచ్చారు, అలాగే ఎస్పీ గారికి కూడా ఇచ్చారండి. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అలాగే వస్తూ పంచాయతీకి కూడా ఇచ్చారు. అంటే ఏదైనా వ్యవస్థను గౌరవిస్తూ వ్యవస్థ మీద నమ్మకంతో మనం వెళుతూ ఉంటే గనక ఆ వ్యవస్థలు మనకి ఎప్పుడు సహకరిస్తాయి. మీరు ఎటువంటి చర్యలు తీసుకొని కోరుకుంటున్నారు? రక్షణ ఇప్పుడు నేను ఈ మా స్వగ్రామంలో వృత్తిరీత్యా ఉండలేకపోతున్నాను. మా తల్లిదండ్రులు, మా తండ్రి గారికి 75 ఏళ్ళు, మా అమ్మగారికి 70 ఏళ్ళు. వాళ్ళ మీదకి ఎవరైనా మనుషులు దౌర్జన్యంగా వస్తే నేను వచ్చి కాపాడడం అనడానికి సమయం పడుతుంది కదా. ఈ సంఘటన జరిగినప్పుడు కూడా నేను అమెరికాలో ఉన్నాను, హుటాహుటిన రావడం జరిగింది. అందువల్ల వ్యవస్థని కాస్త వారికి వయోవృద్ధులు కాబట్టి వారికి రక్షణ కల్పించమని అర్జీ పెట్టారు. అవతల వ్యక్తులు మీ కుటుంబంపై దాడి చేశారు సార్? దాడి కాదు, ఆక్రమణ కోసం ప్రయత్నిస్తున్నారు. అది ఆ దాడికి దారి తీసేలోపే మేము మేల్కొని ఇలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.